రేవంత్ ముఖ్యమంత్రి కావటం ఎప్పుడో ఖాయమైంది. కేవలం ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం 2 రోజులాగింది. చర్చించి అందరినీ ఒప్పించి రేవంత్ పేరును ప్రకటించింది. ఈలోపే ఒకరిద్దరు రెచ్చిపోయారు. తిరుగుబాటు చేసి తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వాళ్ళు సాధించింది శూన్యం. అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆశావహులే, అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే, అందరూ కర్చీఫ్ టవల్ వేసుకొని కూర్చునేవారే. ఈ ఒక్కసారికి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండని అడుగుతూ లాబియింగ్ చేసేవాళ్లే. ఈసారి తెలంగాణలో కూడా అదే జరిగింది. అందుకే ముఖ్యమంత్రి ఎంపిక జాప్యమైంది. ఆదివారం రాత్రి మొదలైన కసరత్తు మంగళవారం సాయంత్రం వరకు కొనసాగింది. నాన్ స్టాప్ గా మీడియాకు ఏదో ఒక సమాచారం అందుతూనే ఉంది. హైదరాబాద్లోని హోటల్లోనూ ఢిల్లీలోనూ ఒకేసారి హై డ్రామా జరిగింది. 7-8 మంది అభ్యర్థులు రేవంత్తో పోటీ పడినా బయటకు వచ్చి గట్టిగా పోటీ పడాలనుకున్నది మాత్రం ఇద్దరేనని చెప్పాలి. చివరకు ఆ ఇద్దరిని హెచ్చరికలతో కూడిన బుజ్జగింపుల పర్వం కొనసాగించి వారిని సమాధానపరిచారు. 2 అంశాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు డౌట్ పడ్డారు. రేవంత్ నేతృత్వంలో తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కదని వారు ఆందోళన చెందారు. పైగా ముఖ్యమంత్రి రేస్ నుంచి అంత సులభంగా తప్పుకుంటే భవిష్యత్తులో అంత ప్రాధాన్యం ఉండదని భయపడ్డారు. దాంతో 2 రోజుల పాటు ప్రతిఘటన కొనసాగించారు. తమకెందుకు అవకాశం ఇవ్వరని అధిష్టానంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి పదవిని రేవంత్కు అప్పగించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ అయిన వేళ అనూహ్యంగా సీఎం రేస్లోకి తీసుకొచ్చిన బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్ బాబు అధిష్టానంతో బేరాలకు దిగారు. వేరువేరు కులాలకు చెందిన వీళ్ళు సామాజిక వర్గం లెక్కలు కూడా తీశారు. ఒక దశలో తాము రేవంత్తో మాట్లాడే కన్నా నేరుగా అధిష్టానంతో మాట్లాడుకుంటామని చెప్పి ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం రేవంత్ వైపు సానుకూలంగా ఉందన్న విషయాన్ని గుర్తించిన బట్టి, కోమటిరెడ్డి త్వరగా తప్పుకుంటే ఉత్తమ్, శ్రీధర్ బాబు మాత్రం మరికొన్ని గంటలు ఆ వైఖరిని కొనసాగించారు. తమ ఉనికి కోసం అంతో ఇంతో అలజడి రేకెత్తిచ్చేందుకు వీలుగా ఉత్తమ్, శ్రీధర్ బాబులు తెగించి మరీ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఇద్దరు ఎవరికి వారు తాము ముఖ్యమంత్రి రేస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పటం ద్వారా కలకలాన్ని రేపారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వారిని బుజ్జగించే పనిని చేపట్టింది. ఈ సందర్భంగా రేవంత్ తీరుపై తమకున్న అసహనాన్ని ఉత్తమ్, శ్రీధర్ బాబులు బయటపెట్టారు. వారికి పెద్ద ఎత్తున కౌన్సిలింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అందరినీ కలుపుకుపోవాలని రేవంత్ కు కూడా ఆదేశాలందాయి. దాంతో వారు చల్లబడి రేస్ నుంచి తప్పుకొని మౌనం వహించారు. అసమ్మతి రాజకీయాలు చేస్తే సహించేది లేదని ఉత్తమ్, శ్రీధర్ కు కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో దూదిళ్ల శ్రీధర్ బాబు అంత రేంజ్ లో తిరగబడతారని తెలంగాణ కాంగ్రెస్ లో ఎవ్వరూ ఊహించలేదని చెబుతున్నారు. అందుకు ఆయన తర్వాత అధిష్టానానికి వివరణ ఇచ్చుకున్నారనుకోండి. ఏదేమైనా టీ కప్పులో తుఫానులా చల్లారిపోయిన తిరుగుబాటుతో రేవంత్ నాయకత్వం మరింత పటిష్టంగా మారిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.